హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విలేజ్కి అయితే వచ్చేసాం. మేము వెళ్ళిన నెక్స్ట్ డే నిమజ్జనం అయితే చేస్తున్నారు మా స్ట్రీట్లో వినాయకుడిని. మేము ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా గరక కూడా తీసుకొచ్చాం, గరక మళ్ళా వేద్దామని చెప్పేసి మేము రెడీ అయ్యి వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ మా స్ట్రీట్ వాళ్ళు కూడా వచ్చేసారు చూడండి. పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. మా హస్బెండ్ నేను ఇక్కడ వినాయకుడికి అభిషేకం కూడా చేస్తున్నాము. సిటీలో ఉంటే అయితే చాలా మిస్ అయ్యేదాన్ని అనుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. తీసుకెళ్లిన బుక్స్ కూడా పూజ చేయించాము. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తీసుకెళ్లిన నైవేద్యం కూడా సమర్పించేసాము దేవుడికి. చాలా పాజిటివ్ గా అనిపించింది పూజ చేస్తుంటే. మా వాళ్ళతో ఒక పిక్ కూడా తీసుకున్నాము. ఇక ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఇలా క్యారీ బ్యాగ్ లో బుక్స్ అయితే పెట్టేసాము. మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు. రైనీ సీజన్ కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది విలేజ్ లో. ఇక్కడైతే కాస్త లేట్ అయిపోయింది. వినాయకుడిని అయితే తీశారు నిమజ్జనానికి. పిల్లలందరూ డాన్స్ కూడా స్టార్ట్ చేశారు. లడ్డు వేలం పాటు కూడా అయిపోయింది. ఫైనల్ గా డాన్స్లు అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళు. పాపం మా చిన్నోడు అయితే ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాడు. ఫీవర్ అయితే చాలా వచ్చింది. మా వాళ్ళందరూ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని డిఫరెన్స్ లేకుండా అయితే చాలా బాగా చేశారు. నిమజ్జనం చేసే ప్లేస్ అయితే దూరం ఉంటుంది, అందుకని అయితే లేడీస్ అయితే ఎవరు వెళ్ళలేదు. ఓన్లీ మా హస్బెండ్ వాళ్ళైతే వెళ్ళి చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసారు. నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.